హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసాను. హిందూ మత విశ్వాసాల ప్రకారం నిర్జల ఏకాదశి రోజున ఉపవాస దీక్ష ఆచరించిన వారికి ఏడాది పొడవునా శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతూ ఉంటారు. ఈ సందర్భంగా ఈసారి నిర్జల ఏకాదశి ఎప్పుడొచ్చింది, పూజా విధానం, ప్రాముఖ్యతల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి అని అంటూ ఉంటారు. హిందూ మతంలో ఈ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది శ్రీహరికి అంకితం ఇవ్వబడే రోజు. ఈ ఏకాదశి వేళ ఉపవాస దీక్ష ఆచరించేవారు కనీసం నీరు కూడా తాగకుండా ఉండాలి. అందుకనే దీనిని నిర్జల ఏకాదశి అని అంటూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను పాటించే వారికి ఏడాది పొడవునా 24 ఏకాదశులు పూజ చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మహాభారత కథనంలో నిర్జల ఏకాదశి గురించి వేదవ్యాసుడు వివరించారు. ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు సంతరించుకుంటాయి. అంతేకాకుండా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలను అనుభవిస్తున్నటువంటి వారు ఈ నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కష్టాలన్నీ కూడా తొలగిపోయి జీవితం అనేది సాఫీగా ముందుకు సాగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేకాదు, తెలిసి తెలియక చేసిన పాపాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ సందర్భంగా నిర్జల ఏకాదశి వేళ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి ఏ ఏ పనులను చేయాలనే ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాము. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి తిథి జూన్ 17వ తేదీన సోమవారం ఉదయం 4:45 నుండి ఏకాదశి తిథి ప్రారంభం కానుంది. ఆ తరువాత మరుసటి రోజు జూన్ 18న ఉదయం 6:20 ఈ వ్రతం ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం నిర్జల ఏకాదశి జూన్ 18వ తేదీ మంగళవారం నాడు జరుపుకుంటూ ఉంటున్నారు. నిర్జల ఏకాదశి వేళ తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి మునిపే నిద్రలేచి తలార స్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశి తిథులలో నిర్జల ఏకాదశి చాలా పవిత్రమైనది, అంతే కఠినమైనది కూడా. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించేవారు చుక్క నీరు కూడా తాకకుండా ఉండాలి. అయితే అనారోగ్యంతో ఉండే వ్యక్తులు ఉపవాసం వేళ నీటిని, పండ్లని తీసుకోవచ్చని శాస్త్రాలలో చెప్పబడింది. ఎంతో పవిత్రమైనటువంటి ఈ నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు ఫోటోకి పూలతో, తులసి మాలలతో అలంకరించుకొని తదుపరి పూజను చేసుకోవాలి. పూజా సమయంలో పండ్లను సమర్పించి తులసి మొక్కకు కూడా పూజ, నెయ్యితో దీపారాధన ఆచరించడం చాలా మంచిది. అంతేకాకుండా తులసి మొక్క చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. అనంతరం ఏకాదశి వ్రత కథను చదువుకుని హారతి ఇవ్వాలి. ఈ రోజంతా కూడా నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండాలి. ఎన్నిసార్లు వీలైతే గనక అన్నిసార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండడం చాలా మంచిది. అంతేకాదు, నిర్జల ఏకాదశి వేళ ఉపవాస దీక్షను ఆచరించేవారు పగటిపూట అస్సలు నిద్రపోకూడదు. విష్ణుమూర్తిని స్మరించుకుంటూ రాత్రి భజన కీర్తనలు కూడా చేయాలి. అనంతరం మరుసటి రోజు అంటే గురువారం ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి పూజలు చేసి ముందుగా అన్నాన్ని తినాలి. అప్పుడే ఉపవాస దీక్ష పూర్తవుతుందని పండితులు తెలియచేస్తున్నారు. ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలలో పేర్కొనబడింది. నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును శాస్త్రోక్తంగా పూజించి తరువాత చందన తిలకం దిద్దాలి. అలానే ఇలా కొన్ని పూజలను ఆచరించడం వల్ల జీవితంలో శ్రేయస్సు, సంతోషం లభిస్తాయని మత విశ్వాసం. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు కలగాలంటే నిర్జల ఏకాదశి రోజున ఇంట్లోని తులసి మొక్క దగ్గర స్వచ్ఛమైన ఆవు నెయ్యితో 11 దీపాలను వెలిగించాలి. దీనితో పాటు తులసి మొక్క చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు.
జీవితంలో అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి నిర్జల ఏకాదశి ఉత్తమమైనటువంటి పర్వదినం. నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి బియ్యంతో చేసిన పాయసాన్ని సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ఈరోజు పాలతో చేసినటువంటి పాయసాన్ని తులసమ్మకి, అలానే శ్రీ మహావిష్ణువు కూడా నైవేద్యంగా పెట్టడం వల్ల ప్రతి కష్టం నుంచి విముక్తి లభిస్తుందని ఒక నమ్మకం. ఎవరి జాతకంలో ఏదైనా దోషం ఏర్పడి ఉంటే దానిని తొలగించేందుకు గాను నిర్జల ఏకాదశి రోజున నీటిని, పండ్లను, బట్టలను, పసుపు రంగులో ఉండే బట్టలను, మామిడి పండ్లను, పుచ్చకాయలను, చలువ చేసే పదార్థాలను బ్రాహ్మణుడికి లేదా పేదవారికి దానంగా ఇవ్వాలి. ఇలా చేయడం చాలా పవిత్రమైనది, పుణ్యమైనదిగా పరిగణించబడుతుంది. నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లేదా రోజంతా ఉపవాసం చేసిన సమయంలో ఓం నమో వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ కూడా త్వరితగతిన నెరవేరుతాయి. ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మరి కొంతమంది భక్తులకు ఈ వీడియో అనేది చేరేటట్టుగా చేస్తుంది. అంతేకాకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి ఆ లక్ష్మీమాతతో పాటుగా శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.